ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. బీజేపీతో పొత్తు ఖరారైనట్లే అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇప్పటికే బీజేపీకి ఇవ్వాల్సిన స్థానాలపైన చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చారు. పొత్తు ఖరారైతే 5 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు, అరకు, రాజమండ్రి, రాజంపేట ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ బీజేపీ దోస్తీ అయితే పూర్తిగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో చంద్రబాబు ఢిల్లీకి పయనమవుతున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపు విషయం కానివ్వండి, లేకపోతే సీట్ల సర్దుబాటు అంశంలో ఎలాంటి అంశాలు వివరించబోతున్నారనే దానికి సంబంధించి మా ప్రతినిధి కాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. కాంతి, చెప్పండి, బీజేపీ టీడీపీ పొత్తు ఖరారైనట్లుగా టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. సో స్థానాల కేటాయింపు విషయానికి వస్తే ఇప్పటి వరకు అందిన సమాచారం ఏంటి? బీజేపీ తోటి టీడీపీకి పొత్తు ఖరారు అయినట్లుగానే టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. బీజేపీకి ఇవ్వాల్సిన స్థానాల పైన ఇప్పటికే ఒక క్లారిటీకి చంద్రబాబు నాయుడు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30కి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు బయలుదేరతారు. అయితే 2014లో బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాలతో పాటు పలు స్థానాలపైన ప్రతిపాదనలు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మొదటి నుంచి కూడా పదే పదే చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా బీజేపీ నుంచి అయితే ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే బీజేపీ నాయకులతోటి చంద్రబాబు నాయుడు భేటీ ఏదైతే ఉందో, భేటీ అనంతరం ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్న తర్వాత అక్కడ కొంతమంది బీజేపీ పెద్దలతోటి సమావేశం అవుతారు. ఈ రోజు రేపు కూడా బీజేపీ పెద్దలతోని చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. సమావేశం అనంతరం ఈ ఏదైతే కొత్త అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మరొకమారు భేటీ ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ఏదైతే బీజేపీ నాయకులతో కలిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చిన తర్వాత ఈ భేటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్. అయితే ఇక బీజేపీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పుడు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజేశ్వర్, కాంతి, అయితే తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తుకు వెళ్లే ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా టీడీపీ ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదన పైన బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రాజకీయంగా అసలు ఎలాంటి విశ్లేషణ ఉంది? ఇప్పటి వరకు కూడా బీజేపీ స్థానాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో పెద్దగా బలం అయితే బీజేపీకి లేదు. అయినప్పటికీ కూడా బీజేపీ ఇప్పటి వరకు కూడా టీడీపీతో పొత్తు వెళ్లేందుకు ఎక్కడైతే ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోయింది. అయితే రాష్ట్ర నాయకులు మాత్రం ఖచ్చితంగా కలిసే వెళ్తాము అని చెప్పి ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగినప్పటికీ కూడా అధిష్టాన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని. కాకపోతే ఏదైతే టీడీపీ వేసిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అలాగే బీజేపీకి బలమైన ఎక్కడైతే స్థానాలు ఉన్నాయో అక్కడ మాత్రమే అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తోంది. రాజేశ్వరి, రైట్ కాంతి, అంటే ఒకటి ఇప్పుడు టీడీపీ, బీజేపీ అండ్ జనసేన 3 ఒక పొత్తుతో ముందుకు వెళ్లే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. అటు వైసీపీ ఇప్పటికే స్థానాల విషయంలో చాలా కేర్ తీసుకుని ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపులో కూడా కొన్ని సర్దుబాటు విషయంలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తొచ్చని కూడా ఒక విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే టీడీపీ బీజేపీ పొత్తుపైనే గత కొంతకాలంగా కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. పొత్తుతో ముందుకు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఏపీలో బీజేపీ పరిస్థితి చూస్తే మీరన్నట్టుగా 1% కూడా లేని నేపథ్యంలో ఎలా ఉండబోతోంది? బీజేపీతో కలిసి పొత్తుకు వెళ్లేందుకు నాయకులు సిద్ధంగా లేనప్పటికీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా చూసుకున్నట్లయితే వైసీపీ ఇప్పటికే 6 లిస్టులను ప్రకటించడంతో పాటుగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. అడుగులు వేయడమే కాదు, ఖచ్చితంగా గెలుపు సర్వేలు తీసుకున్న తర్వాతే ఇస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఏతర ప్రభుత్వాన్ని నిర్మించేందుకు పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తేనే గవర్నమెంట్ ఏదైతే 2014లో ఫామ్ చేశారో అదే స్ట్రాటజీని మరొకసారి ఉపయోగించాలని భావిస్తున్నప్పటికీ కూడా కొంతమంది నాయకులు ఈ పొత్తునైతే అపోజ్ చేస్తున్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పి బీజేపీ నాయకులు అలాగే టీడీపీ, జనసేన నాయకులు కూడా భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ఏ నియోజకవర్గాల గురించి ఎక్కువగా బీజేపీ నుంచి డిమాండ్ వినిపిస్తోంది? ఇక 2014లో ఇచ్చిన స్థానాలతో కాకుండా ఎక్స్ట్రా స్థానాలపైన కూడా ప్రతిపాదన ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటి వివరాలు ఏంటి?
ఎక్స్ట్రా ఏదైతే ప్రతిపాదనలు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగిందో, ఏదైతే ఇప్పటి వరకు భక్తులకు సంబంధించినటువంటి భేటీ విషయంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ముందు చంద్రబాబు నాయుడు ఈ ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు నాయకులు ఎవరైతే టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి కళా వెంకట్రావు కావచ్చు, రాష్ట్ర ఏదైతే టీడీపీకి సంబంధించి అచ్చెన్నాయుడు, ఇటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సమావేశమయ్యారు. బీజేపీతో కొత్త సందర్భంగా సీనియర్ నేతల నుంచి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా వారికి ఇచ్చే స్థానాలతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచారం వంటి అంశాలపైన కూడా నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత, అమిత్ షాతో భేటీ అయిన తర్వాత రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి కొత్త ఏదైతే ఉందో పొత్తుకు సంబంధించి ఇప్పటికే వారి సీనియర్ నాయకుల నుంచి వీరు సమావేశమై వారు ఏమనుకుంటున్నారు అనే దానికి సంబంధించినటువంటి ఏదైతే రెఫరెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా కలిసి వెళ్తేనే పోటీ చేస్తేనే 2014లో ఎటువంటి విజయం అయితే సాధించామో ఈసారి కూడా అదే సాధించాలంటే ఖచ్చితంగా కలిసి వెళ్లాల్సిన ఉందనే అభిప్రాయాన్ని అయితే మిగిలిన నాయకులు కూడా వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ కాంతి, ఫైనల్లీ అనేక తర్జన భర్జనల తర్వాత టీడీపీ బీజేపీ పొత్తు అనేది ఖరారు కాబోతోంది అనేది అయితే పాజిటివ్ గా ఉంది తెలుస్తోంది. సో ఇందులో ఈ పొత్తు ప్రయత్నాల్లో భాగంగా అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాత్ర గురించి కానీ, ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్ర గురించి ఎలాంటి చర్చ నడుస్తోంది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా బీజేపీతో జనసేన కలిసే ఉంది. అలాగే బీజేపీ అధినాయకులు కూడా బీజేపీ జనసేనతో కలిసే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా పొత్తులోనే ఉన్నాము అని చెప్పారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు చెప్పడంతో పాటుగా అధినాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీతో కలిసి వెళ్ళడానికి తమ ప్రణాళికలను అన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏదైతే పురంధరేశ్వరి చెప్తున్నా గానీ, పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా బీజేపీ అధినాయకత్వం నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వెళ్లి బీజేపీ అగ్రనాయకులతో కలిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని భావించడంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రయాణం అయ్యారు అని చెప్పి రాజశేఖర విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఏదైతే ఉందో దాన్నైతే త్వరలోనే ఈ భేటీ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు కూడా సమావేశమైన తర్వాత ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ కాంతి ఫర్ ది అప్డేట్.